హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డీల్ చేద్దాం. బట్ లాస్ట్ క్లాస్లో మనం ఏంటి అంటే విత్ సక్సెస్ఫుల్లీ మన 100 ఆర్టికల్స్ అనేవి ఫినిష్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుండి 101 ఆర్టికల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ క్లాస్లోని నేను ఒక క్వశ్చన్ అనేది మీకు పెట్టాను. హిందూ హెరిటేజ్ మంత్ కింద ఏ కంట్రీ వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు అని. సో ఆన్సర్స్ వచ్చేసరికి యూజర్ హిందూ హెరిటేజ్ మంత్గా అక్టోబర్ మంత్ని జార్జియా యుఎస్ వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వెరీ గుడ్. బట్ రిమెంబర్ దట్ జార్జియా అనేది ఫస్ట్ స్టేట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నేను క్లాస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఆల్రెడీ టెక్సస్, వర్జీనియా ఇలాంటి డిఫరెంట్ స్టేట్స్లోని అక్టోబర్లోని ఈ హిందూ హెరిటేజ్ మంత్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్ యూజర్. అండ్ మౌనికా, అక్టోబర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ హిందూ మంత్ బై జార్జియా, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ యూఎస్ ఇన్ డూయింగ్ సో. వెరీ గుడ్ మౌనికా. అండ్ అలానే రమేష్ బాబు, హ్యాపీ టీచర్స్ డే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ పిఎస్ఎల్వి నాట్ పిఎస్ఎల్వి C51, ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ పిఎస్ఎల్వి C51 C57. వెరీ గుడ్. Thank you so much for correcting me. And see, October month is good. కరెక్ట్ ఆన్సర్. అక్టోబర్ మంత్ని సెలబ్రేట్ చేయడం కింద జరుగుతుంది. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా డిక్లేర్ చేసిన స్టేట్ వచ్చేసరికి జార్జియా అనేది కూడా యూఎస్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వెరీ గుడ్. అండ్ సాయి కుమార్ గారు, ఆప్షన్ సి అక్టోబర్, జార్జియా. వెరీ గుడ్. అండ్ చందు, అక్టోబర్ కరెక్ట్. అండ్ జేవివి ఆల్థా ఎఫ్ అక్టోబర్. వెరీ గుడ్ కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ అన్నీ కూడా రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అలాంగ్ విత్ ఒక క్వశ్చన్ అనేది చూడడానికి ట్రై చేద్దాం. సో బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం రీసెంట్గా 2023 సిలబస్ ఏదైతే రివైజ్ చేశారో ఆ సిలబస్ని సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం అనేది జరిగింది. అది ఇప్పుడు మీకు రికార్డెడ్లో ప్రిలిమ్స్ కేవలం 7,000 రూపాయలు అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకి ఉందన్నమాట. అండ్ అది ఇప్పుడు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా దీంతో పాటు రాబోతుంది అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీతో. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. ఈరోజు ఆలస్యం చేయకుండా ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ మీకు క్లాస్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్, ఓకే. ఎస్. నౌ కమింగ్ టు ది ఫస్ట్ ఆర్టికల్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంకొకటి కరెంట్ అఫైర్స్. అండ్ కరెంట్ అఫైర్స్లోని ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్లీ BEL ఫుల్ ఫామ్ ఏంటి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. అంటే ఇది ఏదైతే సెక్టార్ ఉందో ఈ BEL అనేది వన్ ఆఫ్ ది నవరత్న PSU. ఓకే, నవరత్న కంపెనీస్ అంటే ఏంటి? సో యాక్చువల్లీ 9 జర్ల్స్ అని అంటే టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెగ్రిగేట్ చేస్తారు, CPSEsని. సో దాంట్లో BEL అనేది ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనమాట. సో రీసెంట్గా BEL ఏంటి అంటే ఎలక్ట్రానిక్ సెక్టార్లోని కేటగిరీలోని ఏంటి అంటే ఇజ్రాయెల్, ఇది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. సో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళతోటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అయితే దీంట్లోని బోత్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఈ ఎలక్ట్రానిక్ సెక్టార్ కేటగిరీలోని కోఆపరేషన్ అనేది చేసుకుంటాము అని. ఎస్పెషల్లీ ఏ కేటగిరీలోకి వచ్చేసరికి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, షార్ట్ రేంజ్ అంటే చాలా దగ్గర డిస్టెన్స్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ యొక్క పర్టిక్యులర్ కేటగిరీలోని ఇజ్రాయెల్ వాళ్ళు కానీ ఇండియా వాళ్ళు కానీ ఇద్దరు మ్యూచువల్ సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటాము అనే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ అండర్స్టాండింగ్ అనేది రీసెంట్లీ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఇది అనేది మెయిన్ దేనికి? సో ప్రెజెంట్ వరల్డ్లోనే ఇజ్రాయెల్లోని వచ్చేసరికి మనకి ఏంటి అంటే
ఏరోస్పేస్లో కానీ, ఎలక్ట్రానిక్ కేటగిరీలో కానీ, ఆర్ అదర్వైజ్ డిఫెన్స్ సెక్టార్లో కానీ, వీటన్నిటిలో కూడాను కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయెల్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీని మనం యూస్ చేసుకోవడం ద్వారా మన డిఫెన్స్ సిస్టమ్ని కానీ ఆర్ మన సెక్యూరిటీ సిస్టంలోని యూస్ చేసే ఎలక్ట్రానిక్ కేటగిరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఇండియాలోని మేక్ చేసుకోవడానికి, తయారు చేసుకోవడానికి, మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి ఈ అగ్రిమెంట్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. సో దాని ద్వారా ఏంటి, ఇట్ విల్ హెల్ప్ అవర్ ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్. సో ప్రజెంట్ మన కంట్రీ ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఎట్సెట్రా ఇవన్నీ చేయడం ద్వారా ఇండియాలోనే ప్రొడక్షన్, ఇండియాలోని ఎంప్లాయ్మెంట్ కేటగరైజేషన్ అదంతా కూడా చేయాలనుకుంటున్న టార్గెట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఎస్పెషల్లీ ఏరో డిఫెన్స్ సిస్టంలోని యూజ్ చేయడానికి అనమాట. అయితే దిస్ ఈజ్ నాట్ ఫర్ సచ్ అంటే అగ్రిమెంట్ అనమాట బేల్కి అండ్ ఐఏఐకి, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి మధ్యలో. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వరకు స్పేస్ టెక్నాలజీస్లో కానీ, అనార్మ్డ్ ఏరియల్ వెహికల్స్లో కానీ, మిసైల్స్లో కానీ, రాడార్స్లో కానీ వీటిల్లోని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ చాలా వరకు కూడా మన ఇజ్రాయెల్ నుండి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు దీని ద్వారా ఏదంటే ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ టెక్నాలజీని మనం నేర్చుకోవడం ద్వారా అండ్ అలానే షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా మన కంట్రీలో ఉన్న సెక్యూరిటీ అనేది ఇంకా హై అవుతుంది. అలానే ఆత్మనిర్భర్ భారత్ అనేది కూడా స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ అనేది జనరేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఎస్పెషల్లీ BEL నవరత్నాలోని వన్ ఆఫ్ ద PSCs సైన్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరితోటి? ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో అనమాట. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ మనకి బేల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1954లో ఫౌండ్ అవడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి చైర్మన్ ఎట్సెట్రా వాళ్ళందరూ భాను ప్రకాష్ శ్రీవాస్తవ గారు. దట్ ఈజ్ లిటిల్ బిట్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరితో సైన్ చేసుకున్నారు అగ్రిమెంట్, దేంట్లోని, ఇవి ఎలా హెల్ప్ అవుతుంది ఎట్సెట్రా, బెయిల్ గురించి క్వశ్చన్స్ కానీ అడిగే స్కోప్ అనేది ఉంటుంది, ఓకేనా. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్లీ ఉత్తరాఖండ్ ఓకే, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? పుష్కర్ సింగ్ ధామీ. రీసెంట్లీ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ గారు ఏంటి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, సో ఇయర్ 2023 తాలూకా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఇండియాలోని ఉత్తరాఖండ్లో జరగబోతుంది. సో ఎప్పుడు జరగబోతుంది? అది డిసెంబర్లోని 8th and 9th డేట్స్లోని జరగబోతుంది. ఈ యొక్క పర్టిక్యులర్ ఇన్వెస్టర్ సమ్మిట్ కోసం అని చెప్పేసి ఒక లోగో ఇంకా వెబ్సైట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. అయితే ఈ లోగో అనేది ఇండియా తాలూకా క్యాపబిలిటీస్ ఏంటి అండ్ తర్వాత ఇండియా తాలూకా స్ట్రెంగ్త్ని చూపించే విధంగా లోగో డిజైన్ చేయడం అనేది జరిగింది. అలానే వెబ్సైట్ వచ్చేసరికి గ్లోబల్ లెవెల్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, వేరియస్ కంట్రీస్ వాళ్ళు కానీ, వేరియస్ కంపెనీస్ కానీ, ఇండియాలోని ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మనకి సన్ రైజ్ సెక్టార్స్ లైక్ టూరిజం అనేది ఉంది, హాస్పిటాలిటీ సెక్టర్ అనేది ఉంది, అండ్ అలానే మెడికల్ ఫీల్డ్ కానీ ఎట్సెట్రా, ఇవంతా ఏవైతే ఉన్నాయో వీటిల్లోని ఎంతవరకు ఆపర్చునిటీ అనేది ఉంది ఇన్వెస్ట్ చేయడానికి అన్నట్టుగా ఈ వెబ్సైట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ఎవ్రీ స్టేట్ ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ్ కానీ, ఢిల్లీ కానీ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా ఏ స్టేట్లో ఎటువంటి పాలసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఇన్వెస్ట్ కానీ చేయడానికి వాళ్ళు వస్తే ఏ ఆపర్చునిటీస్ అనేవి ఆ స్టేట్స్ వాళ్ళు రెస్పెక్టివ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఏ స్టేట్లో ఎటువంటి ఆపర్చునిటీ అనేది ఉంది, ఇలాంటివన్నీ కూడాను మొత్తం ఆల్రౌండ్ వెబ్సైట్ కింద దీంట్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇన్వెస్టర్స్కి క్లియర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా. అండ్ తర్వాత దీంట్లోని ఈ యొక్క పర్టిక్యులర్ సమ్మిట్లోని వచ్చేసరికి ఆల్మోస్ట్ 2.5 lakh crores
ఇన్వెస్ట్ అవ్వబోతుంది ఇండియాలోని అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. టూరిజం అండ్ వెల్నెస్లో కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్లో కానీ, హెల్త్, ఎడ్యుకేషన్, మెడిసిన్ వీటన్నిటిలో కూడా అనమాట. అండ్ ఇదే విధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? సో ఈ పర్టిక్యులర్ లోగో వెబ్సైట్ లాంచింగ్లోని ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, ఉత్తరాఖండ్ అనేది ప్రెజెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఉత్తరాఖండ్ అనేది అచీవర్స్ కేటగిరీలో ఉండింది. అంటే అర్థం ఏంటి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే ఏ పర్టిక్యులర్ స్టేట్లో కేటగిరీ బట్టి వాళ్ళ స్టేట్లోని బిజినెస్ చేయడం అనేది ఎంత ఈజీ అంటే పర్మిషన్స్ రావడం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ పర్మిట్స్ కానీ, లేబర్ పర్మిట్స్ కానీ ఎట్సెట్రా వీటన్నిటిని బేస్ చేసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారనమాట. అయితే ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, గ్లోబల్ లెవెల్లో వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ర్యాంక్ చేస్తుంది. అలానే ఇండియాలోని వచ్చేసరికి ఈ ర్యాంకింగ్ అనేది ఎవరు చేస్తారు అనేది తెలుసుకొని కింద కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ డైరెక్ట్గా ఉత్తరాఖండ్ ఎక్కడ జరగబోతుంది, ఇన్వెస్టర్ సమ్మిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు, లోగో ఏంటి, వెబ్సైట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కంటా దాంట్లో ఉన్న చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి చూడండి, వాటిల్నే రైజ్ చేస్తాడు. అండ్ ఇంకొకటి, ఆంధ్ర తెలంగాణ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేటగిరైజేషన్ ర్యాంకింగ్లోని ఏ కేటగిరీలో ఉంది, టాప్ కేటగిరీనా, అచీవర్స్ కేటగిరీనా, బ్యాక్వర్డ్ కేటగిరీనా ఏంటా అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ అలానే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఈ యొక్క పర్టికులర్ మీటింగ్లో 2 ర్యాంకింగ్స్ పెట్టారు చూడండి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. ఇది వచ్చేసరికి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. సో ఈ నీతి ఆయోగ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటే బయట కంట్రీస్కి పంపించే ఐటమ్స్లో కూడాను ఉత్తరాఖండ్ చాలా టాప్ పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ హిమాలయన్ స్టేట్స్లో అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అండ్ కంట్రీలో 9th పొజిషన్లో ఉంది అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ 2 ర్యాంకింగ్స్ అనేవి ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, అండ్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ పొజిషన్ అనేది ఏ విధంగా ఉండింది అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి మోస్ట్లీ గ్రూప్స్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇవి హైలీ మనకి ఆంధ్ర తెలంగాణ మీద క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ అలా కాకుండా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాడు అడగాని అనుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ గురించి కానీ, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ర్యాంకింగ్స్ గురించి కానీ అడిగే స్కోప్ అనేది ఉండింది. సో దట్ ఈస్ ద రీజన్ వై యూ ఆల్ నీడ్ టు లెర్న్. అందుకే మనం ఏ ఒక్క ఆర్టికల్ చూసామంటే అది స్ట్రైట్ అవే ఆర్టికల్ కంట దాని చుట్టుపక్కల బేస్ అయ్యి ఉన్న ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడిగే స్కోప్ అనేది హైగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సాంచీ రిలేటెడ్. సో ఇది కల్చర్ రిలేటెడ్ ఇంపార్టెంట్. అండ్ అలానే మనకి ఇంకొకటి ఏంటి అంటే టెక్నాలజీ రిలేటెడ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఆల్సో. సో రీసెంట్లీ మధ్యప్రదేశ్లోని వన్ ఆఫ్ ద పర్టిక్యులర్ ప్లేస్ సాంచీ స్తూపా అనేది తెలుసు కదా, కల్చరలీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సాంచీ అనే ఏరియా ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ని ఎవరిస్తారు? యునెస్కో వాళ్ళు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన సాంచీ మధ్యప్రదేశ్లో ఉన్నది. రీసెంట్గా ఏంటి, ఫస్ట్ సోలార్ సిటీ, ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ కింద నేమ్ అనేది తెచ్చుకోవడం జరిగింది రీసెంట్లీ. అయితే మేడం ఎందుకు దీనికి ఫస్ట్ సోలార్ సిటీ అనేది పేరు వచ్చింది? ఎందుకంటే సాంచీలోని, నాగౌరీలోని రీసెంట్గా 3 MW సోలార్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దీనివల్ల యాన్యువల్లీ
13,747 టన్స్ తాలూకా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ అవుతుంది. అండ్ అలానే వీటి తాలూకా ఈక్వివాలెంట్ వాల్యూ ఏంటో తెలుసా, 2,38,000 ట్రీస్ తాలూకా కెపాసిటీ అనమాట. సో 3 మెగావాట్స్ ప్లాంట్, దానివల్ల టోటల్ విలేజ్లోని ఉన్న సోలార్ తాలూకా నీడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ తాలూకా నీడ్స్ కానీ అన్నీ కూడా రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ అలానే సాంచీలో ఉన్న ఆల్మోస్ట్ విలేజర్స్ అందరూ కూడాను ప్లెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు, వాళ్ళు సోలార్ ఎనర్జీ రూఫ్ టాప్ అవే యూస్ చేస్తాము అని. అండ్ అలానే కోల్, మిగతా టైప్ ఆఫ్ మనకి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని రెడ్యూస్ చేస్తాము కన్జంప్షన్ని అని చెప్పేసి ప్లెడ్జ్ అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఆర్టికల్ అపేర్ అవ్వడం జరిగింది. అండ్ దీనివల్ల ఇంకొకటి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క ప్లాంట్ వల్ల సాంచీలోని 7.68 crore ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇంత ఎక్స్పెండిచర్ సేవ్ అవడం వల్ల ఈ అమౌంట్ అనేది ఇంకొక వెల్ఫేర్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెటర్గా పర్ఫామ్ అవుతుంది. అలానే ఎన్వైర్మెంటలీ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతుంది. సో టోటల్లీ ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ కింద అండ్ ఫస్ట్ సిటీ కింద నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ 0 చేయాలి అనేది టార్గెట్ అనమాట సాంచీ వాళ్ళది యాక్చువల్లీ. అండ్ అలానే నెక్స్ట్ వెరీ సూన్ 5 మెగావాట్ తాలూకా ప్రాజెక్ట్ గుల్గావ్లో కూడా ఇంకా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటి అంటే ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సాంచీ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇట్ ఈస్ బోత్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ సాంచీ స్తూప అనేది మనకు అశోకాలోని హిస్టరీలోని వెరీ ఇంపార్టెంట్ సాంచీ స్తూప. అండ్ అలాంగ్ విత్ దాట్ ఇప్పుడు ఏంటి ఫస్ట్ సోలార్ సిటీ కింద కూడా నేమింగ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. సో అందుకే అన్ని రకాలుగా ఇది ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఈ ఆర్టికల్ అనేది కవర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ జపాన్. దిస్ ఈజ్ సో రీసెంట్లీ మనకు తెలిసిందే ఇస్రో వచ్చేసరికి మనకి రీసెంట్లీ September 2 నాడు ఆదిత్య L1 మిషన్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దానికి ముందు జూలైలోని మనకి ఈవెన్ చంద్రయాన్ 3 మిషన్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దట్ చంద్రయాన్ 3 అనేది మన మూన్ తాలూకా సౌత్ పోల్ గురించి స్టడీ చేయడం కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ కంట్రీ అనమాట మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి. అయితే రీసెంట్లీ జపాన్ ఏంటి అంటే తన యొక్క స్పేస్ సెంటర్ నుండి మూన్ స్నైపర్ని రీసెంట్లీ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మూన్ స్నైపర్ వచ్చేసరికి మూన్ మీద ల్యాండర్. సో ఏ విధంగా అయితే ఇండియా ల్యాండర్ అండ్ రోవర్ని పంపించడం జరిగిందో అలానే మూన్ని స్టడీ చేయడం కోసం 100 meters డిస్టెన్స్ నుండి ఇంకా అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇది స్టడీ చేయడం కోసం మూన్ స్నైపర్ని రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి ఇది మోస్ట్లీ లాంచ్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఎవరు లాంచ్ చేశారు? జాగ్జా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. అయితే ఎక్కడి నుండి లాంచ్ చేయడం అనేది జరిగింది? తనేగషిమా స్పేస్ సెంటర్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఆ ల్యాండర్ పేరు వచ్చేసరికి స్లిమ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్లిమ్ ల్యాండర్ అనేది రీసెంట్లీ చూసాం, అది ఏ కంట్రీ వాళ్ళది అనేది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ investigating ది మూన్ ల్యాండర్ పేరు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ $100 million మిషన్. అయితే ఇదేమైనా ఫస్ట్ ప్రయత్నమా జపాన్ వాళ్ళది? ఏ విధంగా అయితే మనం ఫస్ట్ చంద్రయాన్ 2 లాంచ్ చేసామో అలానే ఇంతకుముందు వీళ్ళు కూడాను ఒమోతెనేషి అండ్ అలానే హకుతో ఆర్మేషన్ అని చెప్పేసి ఆల్రెడీ 2 times ప్రయత్నం చేయడం అనేది జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 2 కూడా రీచ్ అవ్వలేకపోయి. సో అందుకే ప్రెజెంట్ దీన్ని హైలీ ఈ లాస్ట్ 2 వల్ల ఫెయిల్యూర్స్ వల్ల మొత్తం అన్ని స్టడీ చేయడం ద్వారా డీప్ స్టడీస్ అనేవి చేసిన తర్వాత ఈ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దే ఆర్ మోస్ట్లీ ఎక్స్పెక్టింగ్ దాట్ ఇది 5th కంట్రీ కాబోతుంది
మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ఏ రాకెట్ నుండి లాంచ్ చేశారు. సిమిలర్లీ మన జిఎస్ఎల్వి ఎక్సెల్ వర్షన్ చంద్రయాన్ 3 ఎలాలో అయితే లాంచ్ చేశారో అదేవిధంగా H2A రాకెట్. సో ఈ రాకెట్ ద్వారా ఈ మూన్ స్నైపర్ని లాంచ్ చేయడం జరిగింది. సో మూన్ స్నైపర్ అంటే ఇదేదో గన్ లేకపోతే ఇంకేదో అనుకోకండి. దిస్ ఈజ్ ఎ మిషన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లోర్ మూన్ అనమాట. అది ల్యాండర్ పేరు వచ్చేసరికి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. అండ్ ఇది వచ్చేసరికి ఏ కంట్రీ వాళ్ళది? జపాన్. అండ్ ఇప్పటి వరకు మూన్ మీద ల్యాండ్ అయిన వాళ్ళు ఎన్ని కంట్రీస్? 4 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అనమాట. అండ్ ఇప్పుడు 5th కంట్రీ కింద జపాన్ అనేది అవ్వబోతుంది ఇఫ్ అట్ ఆల్ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇది సక్సెస్ఫుల్ అయితే. ఆల్రెడీ లాంచ్ చేయడం అనేది జరిగింది, బట్ స్టిల్ ఇంకా ఏంటి అంటే ల్యాండ్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఎర్త్ నుండి వెళ్ళిన తర్వాత కొంత టైం, మూన్లో రొటేట్ అయిన తర్వాత, ఆర్బిట్ అయిన తర్వాత ఫైనల్లీ టైం తీసుకొని ల్యాండ్ అవుతుంది. సో అది మేబీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? So this is what appeared in current affairs article. And last but not least ఇంకొక ఆర్టికల్ యోగా సిటీ అనమాట. ఈ యోగా సిటీ అనేది కల్చరల్లీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలోని వచ్చేసరికి యోగా సిటీ ఇంకా ఆర్ యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అది ఏ ప్లేస్? దట్ ఈజ్ నథింగ్ బట్ రిషికేష్. ఓకే, ఈ రిషికేష్ ఏదైతే ఉందో అది ఎక్కడ లొకేట్ అయ్యింది? ఉత్తరాఖండ్. సో చూడండి, ఉత్తరాఖండ్ రిలేటెడ్ మీకు ఈరోజే 2 ఆర్టికల్స్ రావడం జరిగింది. సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ తాలూకా లోగో ఇంకా వెబ్సైట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. అండ్ అలానే యోగా సిటీ ఆర్ యోగా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కింద రిషికేష్ని కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఉత్తరాఖండ్ తాలూకా నార్దర్న్ స్టేట్ అనమాట. అయితే ఇది చాలా వరకు కూడా ఒక పర్సన్ ఎవరైనా సరే మెంటల్ పీస్ కానీ ఆర్ అదర్వైజ్ సెల్ఫ్ అవేర్నెస్ గురించి కానీ ఆర్ అదర్వైజ్ సెల్ఫ్ ఎన్లైటన్మెంట్కి, ఇన్నర్ పీస్ కోసం ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే ఉత్తరాఖండ్లోని ఉన్న రిషికేష్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే నాట్ జస్ట్ స్పిరిట్ కోసం అనే కాకుండా ఇది స్పిరిచువాలిటీలో కానీ, యోగాలో కానీ, వెల్నెస్లో కానీ అన్నిట్లోని కూడాను చాలా మంచి ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఎస్పెషల్లీ హిమాలయాస్లో లొకేట్ అయి ఉండడం వల్ల, అండ్ తర్వాత ఇంకా